హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీ ఆక్రాయిడ్ అండి. ఫార్ములా ప్రకారంగా జీతాలు మరియు పెన్షన్‌లు ఎంత పెరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇ ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. వేతన, పెన్షన్ పెంపు ప్రక్రియలో కొత్త మార్పులు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం తొలి అడుగులు వేస్తోంది. దీని ప్రకారం ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల పెంపు ఎంతవరకు పెరగనుంది అనే అంశంపై చర్చ నడుస్తోంది. 2025 డిసెంబర్ 1 నాటికి 7వ వేతన సంఘం పూర్తిగా ముగియనుండడంతో 8వ వేతన సంఘం ఏర్పాటును కేంద్రం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కొత్త వేతన సంఘం ప్రకారం పెన్షన్ వేతన పెరుగుదల, కనీస వేతనం 18,000 నుంచి 51,000కి అంటే పైగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత కనీస పెన్షన్ అనేది 9,000 నుంచి 25,000కి పైగా అయితే పెరగవచ్చు. ఇక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన పెరుగుదల ఉండవచ్చు. ఆక్రాయిడ్ ఫార్ములా వేతన పెంపు ప్రాతిపదిక. 8వ వేతన సంఘం కోసం ఆర్థికవేత్త డాక్టర్ వాలెస్ ఆక్రాయిడ్ రూపొందించిన ఆక్రాయిడ్ ఫార్ములాను కేంద్రం స్వీకరించవచ్చని సమాచారం. ఈ ఫార్ములా ప్రకారంగా వేతనాలు లెక్కించే విధానం అయితే ఈ విధంగా ఉంటుంది. ఉద్యోగి మరియు కుటుంబ సభ్యుల కనీస అవసరాలు ఆధారంగా అయితే లెక్కింపు. ఇక 1957లో 15వ ఇండియన్స్ లేబర్ కార్పొరేషన్ కనీస వేతన అంచనాకు దీనిని ప్రతిపాదించారు. ఈ 7వ వేతన సంఘం ఈ ఫార్ములాను అనుసరించి కనీస వేతనాన్ని 7,000 నుంచి 18,000కు పెంచింది. 8వ వేతన సంఘం కూడా అదే విధంగా ఆక్రాయిడ్ ఫార్ములాను అనుసరించే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం ఉద్యోగుల వేతన మరియు పెన్షన్‌పై ప్రభావం. 7వ వేతన సంఘం కింద వేతన సవరింపు 2016లో అమల్లోకి వచ్చింది. 8వ వేతన సంఘం కూడా 2026 నాటికి పూర్తిగా అమల్లోకి రావచ్చు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57 నుంచి 2.86 వరకు పెరిగే అవకాశం ఉంది. అదనంగా కొత్త వేతన స్లాబ్, అలవెన్స్‌లు మరియు ఇతర ప్రయోజనాల ప్రక్రియను ప్రభుత్వం పునఃసమీక్షించనుంది. ఇదే అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ వేతన మరియు పెన్షన్లు భారీగా పెరగనున్నాయి. 8వ వేతన సంఘం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే 7వ వేతన సంఘం 2025 డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుంది. 8వ వేతన సంఘం 2026 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేయవచ్చు. ఇకపోతే 8వ వేతన సంఘం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ట వేతన పెరుగుదల లభించనుంది. కనీస వేతనం అనేది 51,000కు పైగా పెరగటానికి, పెన్షన్లు 25,000కు పైగా పెరగటం ఉద్యోగుల పెన్షన్లు భారీ ఊరట కలిగించనుంది. ఈ మార్పులు అధికారికంగా ప్రకటించేందుకు మరికొన్ని నెలలు పట్టవచ్చు కానీ, ప్రస్తుత చర్చల ప్రకారం కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఈ మార్పులు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంత లబ్ధి కలిగిస్తాయనేది వేచి చూడాల్సిన అంశం.